ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని అశోక్ నగర్లో అతన్ని కొట్టి ఇద్దరు కలిసి చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది. పేద యూపీఎస్సీ విద్యార్థిని ఒక వ్యక్తే అన్ని క్లాసులు చెప్తున్నారు, క్లాసులు బాగా చెప్పట్లేదు అని చెప్పి ఒక స్టూడెంట్ అన్ని క్లాసులు ఒకరిద్దరు ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు ప్రశ్నించాడు. దాన్ని తట్టుకోలేక అమ్మాయిల్ని వేధిస్తున్నావు, వాళ్ళ తల్లిదండ్రుల ముందు కొట్టి వీళ్ళ మీద కేసు పెడదామని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అశోక్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్లో జరిగింది. ఏదో ఒక రోజు నీ మాస్క్ తీసేది నేనే అవుతా, నీ బుద్ధి మారదని నేను లైట్ తీసుకున్నాను. ఏమన్నా ఉంటే దేశం కోసం ఏదో నేను సేవ చేశానని మాట్లాడే ఒక పెద్ద మనిషి వాళ్ళమ్మ బతిలో ఆడుకున్నాను. వాళ్ళు బెదిరించి నీ ఇన్స్టిట్యూట్ రాకుండా చేస్తున్నారా? ఎవ్వడికి భయపడేది లేదు. నిన్న ఫోన్ చేయండి. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని వాళ్ళ తల్లిదండ్రుల ముందు అశోక్ నగర్లో పిలిచి అతన్ని కొట్టి అతన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ మేము కేసులు పెడతామని బెదిరించిన సంఘటన అశోక్ నగర్లో దాదాపు ఇది జరిగి ఆల్మోస్ట్ 2 వారాల పైనే అవుతుంది, తక్కువ కాదు. అయితే నేను దాని గురించి స్పందించడానికి కొంచెం ఆలస్యంగా స్పందిస్తూ ఉన్నాను. అసలు ఏం జరిగింది, సో ఏ విధంగా అది టర్న్ అయింది. సో అశోక్ నగర్లో ఇలాంటి ప్రాక్టీస్ చేస్తున్న ఇన్స్టిట్యూట్కి నాకు తెలిసి ఈ వీడియో అతను ఖచ్చితంగా చూస్తారు. ఇద్దరు కలిసి చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ, నేను ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ దేశం కోసం నేను ఏదో సాహసం చేశానని ఇంకో పెద్ద మనిషి ఇద్దరు కలిసి ఈ విషయం చేశారు. నాకు చాలా బాధగా ఉంది. పేద యూపీఎస్సీ విద్యార్థిని బెదిరించాలని ప్రయత్నం చేశారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరిగింది, ఆ పోలీస్ స్టేషన్లో ఎలా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సో మన అశోక్ నగర్ సరౌండింగ్లో ఉన్న పోలీస్ స్టేషన్ అది. దాని గురించి కూడా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ విషయం నేను ఎందుకు పబ్లిక్లో మాట్లాడుతున్నానంటే, ఒకటే విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతున్నాయి అని స్టూడెంట్స్కి తెలిస్తే ఇంకొంచెం అవేర్నెస్ పెరుగుతుంది అనేది ఒక మెయిన్ పాయింట్. అండ్ డెఫినెట్లీ స్టూడెంట్స్ తరఫున ఒకరు మాట్లాడాలి ఖచ్చితంగా. ఆ మాట్లాడడానికి ఆ వాయిస్ ఆఫ్ ద స్టూడెంట్స్ అవ్వాలనే ఈరోజు మనం ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రతి విషయం మీద నేను స్పందిస్తూనే వచ్చాను. అమ్మాయిని ఇబ్బంది పెట్టినప్పుడు స్పందించాను. ఇన్స్టిట్యూట్స్ దిగజారి మార్కెటింగ్ చేసినప్పుడు నేను మాట్లాడడం జరిగింది. ర్యాంక్స్ వచ్చినప్పుడు అడ్డదిడ్డంగా ఫేక్ మార్కెటింగ్ చేసినప్పుడు కూడా నా వాయిస్ అనేది నేను వినిపిస్తూనే వచ్చాను. కానీ ఇది మాట్లాడాలంటే నాకు బాధగా అనిపిస్తుంది. ఏం జరిగిందంటే, ఒక స్టూడెంట్ ఒక పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు దేశానికి ఏదో చేసేసాను అని చెప్పి ఆ మాటలు చూసి అశోక్ నగర్లో అందరూ మోసం చేస్తారు, నేను తప్ప, నేను కమర్షియల్ కాదు అని చెప్పి ఒక వ్యక్తి ఒక ఇన్స్టిట్యూట్లో వెళ్ళి జాయిన్ అయ్యడం జరిగింది. అయితే ఉన్నటువంటి సడన్గా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి 2-3 ఫ్యాకల్టీస్, మెయిన్గా బాగా క్లాసులు చెప్పే ఫ్యాకల్టీస్, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఏదో డిస్ప్యూట్స్ వచ్చో వాళ్ళకి ఏదో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక ఇంకొక ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోవడం జరిగింది, సర్వసాధారణం. అయితే వీళ్ళు ఒక వ్యక్తే అన్ని క్లాసులు చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే, ఆ ఇంకో ఫ్యాకల్టీ క్లాసులు బాగా చెప్పట్లేదు అని చెప్పి ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేస్తున్నాడు కంటిన్యూస్గా. అంటే ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్గా క్లాసులు చెప్పట్లేదు, అన్ని క్లాసులు ఒకరిద్దరు ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు, స్కెడ్యూల్ ప్రకారం జరగట్లేదు, క్యాన్సిల్ చేసి పారేస్తున్నారు, మేము ఎడ్డే డబ్బులకి న్యాయం జరగట్లేదు అని చెప్పి ప్రశ్నించాడు ఆ పిల్లోడు. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ప్రశ్నించాడు. దాన్ని తట్టుకోలేక, లేకపోతే దాన్ని ఇంకొకలా తీసుకున్నారు, మరి నువ్వు అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్నావు, అమ్మాయిల్ని వేధిస్తున్నావు అని చెప్పి ఆ పిల్లోడిని ఆఫీస్ రూమ్కి పిలిచి వాళ్ళ తల్లిదండ్రుల ముందు కొట్టి రివర్స్లో ఈ విధంగా అమ్మాయిల్ని హెరాస్ చేస్తున్నాడు మీ అబ్బాయి అని చెప్పి రివర్స్లో వీళ్ళ మీద కేసు పెడదామని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా న్యాయంగా స్టూడెంట్స్ మీద కేసులు పెట్టడం ఏంటండి అన్నట్లు మాట్లాడితే ఆ పిల్లోడిని బెదిరించి క్లాస్ కూడా రానియకుండా చేశారు. వేర్ వీఆర్ హెడ్డింగ్ అండి నాకు అర్థం కావట్లేదు. అశోక్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్లో జరిగింది. అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఆ పేరు, ఆ పర్సన్ నాకు తెలుసు, వేరే సోర్స్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా వచ్చింది. ఆ పర్సను బయటికి వచ్చి మాట్లాడేంత వాయిస్ లేదు, అంత బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, పేద విద్యార్థి. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఏదో యూపీఎస్సీ సాధిద్దాం, ఒక ఐఏఎస్, ఒక మంచి ఐపీఎస్సీ, లేకపోతే ఒక యూపీఎస్సీ ర్యాంక్ సాధిద్దామని అశోక్ నగర్లో వచ్చి తినక డబ్బులు కడితే, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ చేసే పెద్ద మనిషి వీడియో నువ్వు చూస్తా ఉన్నా నాకు తెలుసు, నువ్వు ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నావు ఒక ఫేమ్ అనేది, ఫేక్ ఫేమ్, ఏదో ఒక రోజు నీ మాస్క్ తీసేది నేనే అవుతా. ఎందుకంటే మొన్న ఈ మధ్య కూడా నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయించి తమాషా పడుతున్నావా? సరే ఓకే, నేను దాని గురించి నువ్వు ఫోన్ చేయించి నా దగ్గర వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటి అంటే నీ బుద్ధి మారదని నేను లైట్ తీసుకున్నాను. నాకు ఐ హ్యావ్ బిగ్గర్ ఇష్యూస్ దాన్ దట్. బట్ ఒక పిల్లోడిని ఈ విధంగా చేయడం అంటే, అశోక్ నగర్లో ఎవరిని అడిగినా ఈ విషయాన్ని చెప్తారు. ఒక ఇన్స్టిట్యూట్ జరిగింది, ఇది పెద్ద ఇన్స్టిట్యూట్ ఏం కాదు, జస్ట్ 3-4 సంవత్సరాల కింద వచ్చిన ఇన్స్టిట్యూట్ ఇది. ఏమన్నా ఉంటే దేశం కోసం ఏదో నేను సేవ చేశానని మాట్లాడే ఒక పెద్ద మనిషి ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఉండే ఇన్స్టిట్యూట్ ఇది. నాకు అంటే ఇది మనం ఎటు దారి తీస్తున్నాం, ఎటుపోతున్నాం మనము.
అడిగేవాళ్ళు లేడనా, ప్రశ్నించేవాళ్ళు లేడనా? కొట్టడం ఏందండి? చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. కొట్టడం ఏంటి? అది కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి మళ్ళీ అక్కడ బ్లేమ్ చేసి వాళ్ళ అమ్మ బతిలాడుకుందంట పాపం. అయ్యయ్యో వదిలేయండి అయ్యా, మేము లేని వాళ్ళం, వదిలేయండి అయ్యా అని. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇట్లాంటి పంచాయతీలు ఇట్లాంటి పిల్లల మీద కేసులు పెట్టేది వాళ్ళు బయటికి పంపిస్తే బయట వాళ్ళు నుంచోబెట్టి వాళ్ళు బెదిరించి ఈ ఇన్స్టిట్యూట్ రాకుండా చేస్తున్నారా? అసలు ఎలా చేయబుద్ధి అవుతుంది? ఈ పెద్ద మనిషిని నమ్మి తోపు మనిషిలాగా చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్. ఈయనకి మళ్ళీ పానీపూరి బండోడు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బాధ అనిపిస్తుంది. మాస్టర్, నువ్వు చేసే చాలా తప్పు చేస్తున్నావు. ఏదో ఒక రోజు నీ మాస్క్ నేనే తీస్తాను, నిన్ను ఏదో ఒక రోజు నువ్వు నా వల్లే ఎక్స్పోజ్ అవుతావు. ఎవడు ప్రశ్నించేవాడు లేడని. అండ్ మీరందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి జరిగినప్పుడు బయటికి రండి. సివైసీ అనేది ఉంది మీకు, మా నెంబర్ మీకు అవైలబిలిటీలో ఉంది. మాకు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పండి. ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా నేను క్వశ్చన్ చేస్తా. ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా మన తాట తీసేదా కుదరలేదు. మీకు నేను మాట్లాడతా, నేను ఉన్నా అంటున్నా కదా. ఎవరికి భయపడేది లేదు. మీరు నాకు ఫోన్ చేయండి, మా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. నాకు ఈ ఇన్స్టిట్యూట్లో ఇబ్బంది ఉంది, లేకపోతే వీళ్ళు రిఫండ్ ఇవ్వట్లేదు, వీళ్ళు క్లాసులు సరిగ్గా చెప్పట్లేదు, ఆల్వేస్ మన నెంబర్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు మీరు ఇమ్మీడియట్గా సివైసీ అనేది ఉంది, వన్యరాజ్ అనేవాడు ఒకడు ఉన్నాడు, మా నెంబర్కి ఫోన్ చేయండి. నేను ఇమ్మీడియట్ బేసిస్లో మీతో కనెక్ట్ అవుతా. మీ సమస్యని నేను వింటా, ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను కూడా. స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఇది ఒకసారి ఆలోచించండి. ఎవ్వరు భయపడొద్దు. మీకు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి ఏమైనా బెదిరింపులు, భయపెట్టేదారులు, లేకపోతే ఇబ్బంది పెడుతూ సరిగ్గా క్లాసులు చెప్పకపోయినా, ఫ్యాకల్టీ ఊరికూరికి మారుస్తున్నా, స్కెడ్యూల్ ఆన్ టైంకి ఇవ్వకపోయినా, స్కెడ్యూల్ ఎట్టబడితే అట్ట మారుస్తున్నా, ఖచ్చితంగా మనకి చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా డైరెక్ట్ మేనేజ్మెంట్తోని, డైరెక్టర్తోనే మాట్లాడతాను. నేను మీకు న్యాయం జరిగేలా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక వాయిస్ అనేది ఉండాలి. ఇదేంది ఇది? ఎనీవే, ఒకసారి ఆలోచించండి. మీరైతే చాలా తప్పు చేస్తూ ఉన్నారు. మీరు ఎంత ఎదుగుతున్నారో అంత ప్యారలల్గా అన్ని బ్లండర్స్ చేస్తూ వస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, గాల్లో మేడలు కడితే ఎక్కువ రోజులు నిలబడవు. సో మీ బుద్ధి మీరు ఎదిగే కొద్దీ వదగడం నేర్చుకోండి. మనం ఎదుగుతున్న కొద్దీ ఇంకా హంబుల్గా తయారవ్వాలి, కానీ యారగెంట్గా కాదు. అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. భయపెడితే భయపడేవాడు ఎవ్వడు లేడు. పిల్లల్ని భయపెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ.